వందల ప్రశ్నలు. వాళ్ళు అలాగే మీదికి వచ్చేస్తుంటారు. ఓ, ఇదంతా కలనా? సూర్యాపురం అనే రాజ్యం, రాజాది రాజా రాజమార్తాండ సూర్యపురం రాజాది నేత విశ్వ మనోహర రాజుకి జై హో జై హో నమస్కరించి కూర్చుంటాడు. ప్రతిరోజు ఒక రాజుకి జరిగే మర్యాదలున్నా కూడా ఇక్కడి ప్రజలకు రాజంటే అమితమైన ప్రేమ కూడా. మనోహర్ రాజైతే మిశ్రా గ్రీక్ దేశస్థుడా? ఒకవేళ ఇదే నిజమైతే వీళ్ళ మధ్యలో ఏదో జరిగింది. అదేంటి? అప్పుడే సేనాధిపతి విచ్చేసి, ప్రభు, గ్రీక్ దేశం నుండి 9 మంది యువకులు మిమ్మల్ని కలవాలని మన సామ్రాజ్యానికి వచ్చారు అని చెబితే, సరే విచ్చేమనండి అని చెబుతాడు. వాళ్ళు ఆస్థానానికి విచ్చేస్తుంటే ఏదో విచిత్రమైన అనుభవం కలుగుతూ ఉంటుంది. అప్పుడే రాజు మనసులో, అరే, నా కలలో వచ్చింది కూడా గ్రీకులే అని అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆ 9 మంది యువకుల చూపుల నుండి ఒక విషపూరితమైన భావాలతో వస్తున్నట్టు అనిపిస్తుంది రాజుకి. అలా వాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చి కరచలనం చేస్తుంటే మళ్ళీ మనసులో తను కలలో చూసిన మిశ్రాలా కనిపిస్తాడు. అలా ఆ వ్యక్తి పేరు మిషాక్ మోషే అని మంత్రి ద్వారా తెలుసుకుంటాడు. ఆ నల్లని వస్త్రధారణతో తను చూడ్డానికి కలలో వచ్చిన క్షుద్ర పూజలు చేసే వ్యక్తిలా కనబడ్డాడు. అలా అందరూ రాజుగారితో పరిచయం అయ్యాక మిషాక్ మోషే రాజుగారి దగ్గరికెళ్ళి తన దగ్గరున్న ఒక నాణ్యాన్ని ఇస్తాడు. ఇది మా దేశ సంపద, మేం మిమ్మల్ని కలుసుకున్నందుకు గుర్తుగా ఇస్తున్నాను అని అంటాడు. ఆ నాణ్యాన్ని చూసిన తర్వాత రాజుకి నోట మాట ఆగిపోతుంది. ఎందుకంటే అది తన కలలో చూసింది. దానివల్ల మనోహర్ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాడో గుర్తొస్తుంది. ఏది కలో ఏది నిజమో కలలోని వ్యక్తి ఈరోజు రావడం ఏంటి, అదే నాణ్యాన్ని నాకు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే రాజుగారిని నవ్వుతూ చూస్తాడు మిషాక్ మోషే. ఆ చూపుల్లో రాజుకి తన పతనం కనిపిస్తూ, నీ అంతం నా చేతిలోనే అన్నట్టుగా చూస్తాడు. ఈ యువకులే కదా నా కలలోకి వచ్చింది. ఈ గ్రీక్ కుర్రాళ్ళు భారతదేశానికి ఎందుకు వచ్చినట్టు? మిశ్రా పేరు కూడా చాలా వరకు మిషాక్ మోషేలా కలిసుంది. రాజుకి ఏదో ఒక హాని తలపెట్టినట్టే ఉన్నారు ఈ గ్రీక్ నుండి వచ్చిన కుర్రాళ్ళు. రాజుగారు వచ్చిన వారికి అతిథి గృహంలో మర్యాదలు చూడమని ఆజ్ఞాపిస్తాడు. కలలోని వ్యక్తులు నిజమైతే ఖచ్చితంగా ఇతను చావబోతున్నాడు, ఎవరో చంపబోతున్నారు అని మనసులో అనుకుంటాడు. అలా రాత్రి వేళలో ఆలోచిస్తుంటే ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఏంటి విచిత్రం? కలలో వచ్చింది నిజమైతే ఆ వ్యక్తి శుద్ర పూజలు చేసే వ్యక్తేనా అని. సరే, బయట వాతావరణం మొత్తం మారిపోతుంది. చీకటి కాస్త చిమ్మ చీకటిగా మారుతోంది. చంద్రుడు అస్తమించేలా ఉన్నాడు. రాజు ఆలోచనలలో పడ్డాడు. అలా తెల్లవారేసరికి రాజుగారి దగ్గర సైన్యాధ్యక్షుడు పరుగులు తీస్తాడు. దగ్గరకొచ్చిన అతను మన అతిథుల్లో 9 మంది మాయమయ్యారని, ఆ మిషాక్ మోషే మృతి చెందాడని రాజుగారికి తెలియజేస్తాడు. అది విన్న రాజు మౌనంతో కాసేపు ఆలోచించి, ఇది ప్రజలకు తెలియక ముందే అతన్ని మనం పూడ్చేయాలి, అది కూడా తన మతం పద్ధతిలోనే పూడ్చే కార్యక్రమాలు జరిపించాలని ఆదేశిస్తాడు. సరే అని ఆ సైన్యాధ్యక్షుడు ఆ కార్యక్రమాలు చేస్తాడు. అది చూడ్డానికి వెళ్ళిన రాజు మంత్రి ఏదో అనబోతుంటే, మంత్రివర్య,
మీరు ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చెప్పబోతున్నారో, రాత్రి మీరు ఏం చేయబోయారో నాకు అర్థమైంది. నేను ఏది చేసినా మన ప్రజల శ్రేయస్సు కోసమే అని ఆ చేతిలో ఉన్న ఆ నాణ్యాన్ని తీసి చూస్తాడు. హంతకుడు ఎవరు మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. చరిత్రకి చాలా కోణాలుంటాయి. ప్రతి కోణంకి ఒక ముగింపు ఉంటుంది. ఈ కథకి అంతం అసంపూర్ణం.